ఖైరతాబాద్ గణేష్ వద్ద భక్తుల తాకిడి కొనసాగుతుంది. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఒకవైపు వర్షం, మరోవైపు కిక్కిరిసిన భక్తులతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ఖైరతాబాద్ గణేష్ వద్ద సందడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈ ఏడాది 69 అడుగులలో భక్తులకు ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇటు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సో ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక విఐపీలు, ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇటు భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు కూడా ఆ రూట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు బ్యారికేడింగ్లు కూడా మనం చూడొచ్చు. క్యూ లైన్లలో కూడా ఏదైతే ఇటు వచ్చేటటువంటి భక్తులందరూ కూడా వారి ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ ఖైరతాబాద్ బడా గణేశుడిని ఫోటోలు దింపుతూ వారంతా కూడా ఇక్కడ సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏదైతే 71వ ఏట ఖైరతాబాద్ గణేశుడు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పవచ్చు. విశ్వశాంతిని కోరుతూ ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడిని రూపుదిద్దినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వచ్చేటటువంటి భక్తులు అంటే కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు కాబట్టి వచ్చేటటువంటి వారికి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నట్టు కూడా ఉత్సవ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో ఈ ఏడాది అంటే గత ఏడాది చూసుకుంటే దాదాపు 30 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. సో ఈసారి దాదాపు 35 నుంచి 40 లక్షల మంది వరకు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఉత్సవ నిర్వాహకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారైనా ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నటువంటి వారి సంఖ్య మాత్రం పెద్ద ఎత్తున మనకు కనిపిస్తుంది. మరోవైపు అత్యవసర చికిత్సల నిమిత్తం ఏదైతే 108లను ఏర్పాటు చేశారో ఎప్పటికప్పుడు కూడా ఒకవేళ వచ్చినటువంటి భక్తులు సొమ్మసిల్లి పడిపోయినా కూడా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏదైతే అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే వాటర్ ఫెసిలిటీ, దాంతోపాటు మెడికల్ క్యాంపులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ఇటు వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి గజ్జల నగేష్ గారు ఉన్నారు, ఉత్సవ నిర్వాహకులు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి నగేష్ గారు, ఈసారి దాదాపు వర్షాలు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వచ్చినటువంటి భక్తులు కూడా కొంత ఎక్కువగా ఉన్నటువంటి సో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ముందుగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మా ఖైరతాబాద్ కైలాసంలో వెలిసిన ఈ యొక్క విశ్వశాంతి మహాశక్తి గణపతి, ఈ యొక్క మహాశక్తి గణపతి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచం మొత్తం సుఖశాంతులతో శాంతియుతంగా ఉండాలనేసి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క విగ్రహాన్ని దాదాపు 69 అడుగులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 71 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలు మేము చేసుకుంటున్నాము. మరి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా, మన ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినా కూడా ఎవరికి కూడా ఎక్కడ కూడా కించింతు కూడా బాధ ఎలాంటి కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులు సునాసాయంగా మరి 1 కాదు 2 కాదు 3 బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ బారికేడ్ల ద్వారా ఈ యొక్క భగవంతుని దర్శించుకొని భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందేసి మరి ఎవరైతే ఈ భగవంతుని వచ్చి దర్శించుకుంటారో వాళ్ళు మనసులో ఏ కోరికలు కోరుకుంటారో ఈ కోరికలు తీర్చే మహానాయకుడు మా ఖైరతాబాద్ వినాయకుడు. మరి ఇదే విధంగా యావత్ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడు మా ఖైరతాబాద్ వినాయకుడు. మొత్తం కూడా దాదాపు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే తొలి పూజలో గవర్నర్ పాల్గొన్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, దాంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈరోజు సాయంత్రం జరగబోయేటటువంటి మహాహారతి కార్యక్రమం కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీ ఆంధ్రజ్యోతి, ఖైరతాబాద్ నుంచి.